హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎంఏటి మరియు అవధూత దత్తపీఠం భాగ్యనగర్ ఆధ్వర్యంలో హోమియోపతిపై ప్రసంగాలు. అవధూత దత్తపీఠం దుండిగల్ మరియు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమం ఆడిటోరియంలో హోమియోపతి వైద్యంపై ప్రసంగాలు జరిగాయి. వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో జ్యోతి ప్రజ్వలన గావించి డాక్టర్ శామ్యూల్ హనీమాన్, శ్రీమతి తెమ్హినాబాయి దాగి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చిత్రపటాలకు పుష్పాంజలి సమర్పించారు. తొలుత అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె గోపాలకృష్ణ అధ్యక్షతన స్వాగతోపన్యాసం చేయగా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గాప్రసాదరావు అసోసియేషన్ లో జరిగే వైద్య మరియు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ప్రముఖ హోమియోపతి వైద్యుడు స్వామీజీ జన్మదిన ఉపన్యాస స్పాన్సర్ డాక్టర్ జి జనార్దన్ రెడ్డి ప్రత్యామ్నాయ వైద్యంగా హోమియోపతి అంశంపై ప్రసంగించారు. అనంతరం శ్రీమతి తెహ్మానీబాయి దాగే స్మారకోపన్యాసాన్ని జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ బి వనజాకుమారి ఎండి సీజనల్ వ్యాధులకు హోమియోపతి చికిత్స అంశంపై ప్రసంగించారు. చివరగా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గాప్రసాదరావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఆశ్రమ ట్రస్టీ కె నారాయణరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శర్మ, కమిటీ సభ్యుడు అంజిరెడ్డి, హెచ్ఎంఏటి సభ్యులు కల్పన కృష్ణ, కె చాముండేశ్వరి పాల్గొన్నారు. శరణమపగతానామాత్మసంఘాతివజ్రం మమహేమనాగం భక్తనమ్రో నమామి అగస్త్యరేఖాదిభిరంజితాభ్యాం ఓం మనకు స్వామీజీ జీవిత చరిత్రలో గోకి అడిగి గీకి అడిగి స్వామీజీని అడిగి ఆ తుప్పకృష్ణమూర్తి గారు జీవిత చరిత్ర రాశారు. అది ఒక భాగమే. మనకు తెలిసిందంతా స్వామీజీ గురించి ఒక భాగమే, మనం మాట్లాడుకునేదంతా ఒక భాగమే. కానీ స్వామీజీకి 3 పార్శ్వాలు ఉన్నాయి. 3 రకాలుగా 24 గంటలు సంవత్సరాల కొద్దీ 3 రకాల పనులు చేస్తున్నారు. ఒకటి భక్తులకు సాష్టాంగంగా సాక్షాత్తుగా కనబడుతూ మనకు మన ఆరోగ్యాన్ని కానీ భాగ్యాన్ని కానీ మోక్షాన్ని కానీ ఇస్తున్నారు. ఇంకా 2 పార్శ్వాలు ఉన్నాయి. జీవిత చరిత్ర చదివితే ఒక పార్శ్వం ఏమిటంటే హిమాలయాల్లో కూర్చొని నిరంతరం తపస్సు చేస్తుంది. దత్తాత్రేయ స్వామికి 3 తలలు. 3 తలల్లో అంటే హోమియోపతిని కనుక్కున్నది డాక్టర్ స్టాండర్డ్ జర్మన్ దేశస్తులు. ముందుగా హోమియోపతి జర్మన్లో కనుక్కున్నాక ఇండియాకు అది రావడం జరిగింది. కల్కత్తా వెస్ట్ బెంగాల్ అనే ప్లేస్లో కలరా ఎపిడెమిక్స్ అంటే కలరా అనే వ్యాధి సంభవించినప్పుడు ఎన్నో